హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐయామ్ యువర్ అంబిక విజయ్. సో, అబుదాబి స్కూల్స్ ఫీజ్ ఎంతుంటది? ఏ కరిక్యులమ్ చెప్తారు? అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయితది? అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? ఇండియన్ స్కూల్స్ ఉంటాయా లేదా? సో, ఇట్లా ఎన్నో క్వెషన్స్ ఉన్నాయండి. అన్ని క్వెషన్స్ రాసుకొని వాటికి ఆన్సర్స్ గూడా రాసుకొచ్చాను. సో, లెట్స్ బిగిన్ ద వీడియో. నిజంగా అండి. మనకున్న కంఫర్టబుల్ ప్లేస్‌ని వదులుకొని బయట దేశాల్లో వచ్చి జాబ్ వెతుక్కోవడమే ఒక పెద్ద కథ. దానికి మించి పెళ్ళై పిల్లలున్నారనుకోండి, వాళ్ళ వీసాలు, ఇన్స్యూరెన్స్‌లు, ఇల్లు గావాలి, వాళ్ళకి స్కూల్ ఆలోచించాలి, వాళ్ళొచ్చి ఇక్కడ సెట్ అవ్వాలి, వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవ్వద్దు. ఇదంతా చేయడానికి ఒక పెద్ద యుద్ధమే జరుగుతది. లిటరల్లీ వైఫ్ అండ్ హస్బెండ్‌కి మంచి అండర్‌స్టాండింగ్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ఇంత దూరం వచ్చి సెట్ అవుతున్న వాళ్ళందరికీ నిజంగా ఒక పెద్ద దండం. ఐ ట్రూలీ రెస్పెక్ట్ దెమ్. సో, లెట్స్ బిగిన్ ద టాపిక్. అబుదాబిలో ఇండియన్ స్కూల్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనం కరిక్యులమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, కరిక్యులమ్ విషయానికొస్తే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, బ్రిటిష్ కరిక్యులమ్, ఎంఓవి అని చెప్పేసి ఉంటదండి. అంటే అరబిక్ స్కూల్స్ ఉంటవి. గవర్నమెంట్ స్కూల్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అమెరికన్ స్కూల్స్ అని కూడా ఉంటవి. సో, 90% ఆఫ్ ద ఇండియన్స్ వచ్చేసి సీబీఎస్ఈనే అక్వైర్ చేస్తారు. మిగతా 10%లో కొంతమంది బ్రిటిష్ కరిక్యులమ్ చూజ్ చేసుకుంటారు. కొంతమంది వచ్చేసి ఐసీఎస్ఈకి ఎళ్తారనమాట. ఒక విషయం చెప్తానండి. పట్టుకున్న మనకిక్కడ జాబ్ పోయిందనుకోండి, ఇండియాకి పోతాం. ఇండియాకి పోయినప్పుడు సీబీఎస్ఈ సిలబస్ మనకు రెడీగా ఉంటది కాబట్టి పిల్లల్నక్కడ జాయిన్ చేస్తే ఈజీగా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. లేదా మనము ఇండియా నుంచి ఇక్కడికొస్తున్నామనుకోండి, పిల్లలు అక్కడ ఆల్రెడీ సీబీఎస్ఈలోనో, ఎస్ఎస్‌సీలోనో చదువుతుంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా మన సీబీఎస్ఈ సిలబస్‌ని అక్వైర్ చేసుకోగలుగుతారనమాట. పిల్లలు ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు. సేమ్ సిలబస్‌లో ఉంటే అదే అన్నమాట. ఏడీఈకే అబుదాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వీళ్ళు ఇచ్చిన రేటింగ్ ప్రకారం టాప్ 10 ఇండియన్ స్కూల్స్‌ని సీబీఎస్ఈ సిలబస్ చెప్పే స్కూల్స్‌ని నేను మీకిక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అండి. మన ఇండియన్ స్కూల్స్ సీబీఎస్ఈ సిలబస్ చెప్పే స్కూల్స్‌లలో కేజీ 1కి బేసిక్‌గా 9,500 దిరం నుంచి 11,000 వరకి చార్జ్ చేస్తారు. డిపెండింగ్ ఆన్ ద స్కూల్ అండి. కొన్ని స్కూల్స్‌లోనేమో 9,500 ఉంది. కొన్ని స్కూల్స్‌లో 11,000 కూడా ఉంది. సో, నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. మన ఇండియన్ స్కూల్స్ అండ్ వాటితో పాటు ఆ ఫీ స్ట్రక్చర్ కూడా బ్రీఫ్‌గా మెన్షన్ చేశారు. లింక్ బాగుంది, కావాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ ఇయర్ అండి. అకాడమిక్ ఇయర్ అబుదాబిలో, యూఏఈలో బేసిక్‌గా ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతదండి. అదే ఇండియాలో అయితే మనకి జూన్‌లో స్టార్ట్ అవుతది కదా! అండ్ ఇక్కడ సమ్మర్ హాలిడేస్ వచ్చేసి జూలై అండ్ ఆగస్ట్ ఉంటది. మళ్ళీ అగైన్ సెప్టెంబర్‌లో స్కూల్ స్టార్ట్ అయిపోతవి. మన ఇండియాలోనేమో ఏప్రిల్ అండ్ మేలో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా! సో, అదనమాట సంగతి. సీబీఎస్ఈ వాళ్ళకి అకాడమిక్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతది. ఐసీఎస్ఈ వాళ్ళకి, బ్రిటిష్ కరిక్యులమ్ వాళ్ళకి అకాడమిక్ ఇయర్ వచ్చేసి మనకి సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అండి. ఏజ్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సీబీఎస్ఈ స్కూల్స్‌లలో ఆ అకాడమిక్ ఇయర్‌లో మార్చ్ 31 వచ్చేసరికల్లా పిల్లలకి 4 ఇయర్స్ ఉండాలి. లేదనుకుంటే మట్టుకి ఒక్కరోజు తక్కువ ఉన్నా కూడా జాయిన్ చేసుకోరనమాట. నా ఫ్రెండ్‌కి అట్లనే జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. ఇంకొక 2 డేస్‌లోనే ఆ పాప 4 ఇయర్స్‌లోకి జంప్ అయితుండే. కానీ అడ్మిషన్ టైంలో ఆ పాపకి 4 ఇయర్స్ లేవనమాట. ఓన్లీ 2 డేస్ మాత్రమే తక్కువ ఉండే. కానీ వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ చేయనే లేదు. సీట్ క్యాన్సిల్ అయిపోయింది. సో, అదనమాట సంగతి. ఐసీఎస్ఈ ఆర్ బ్రిటిష్ కరిక్యులంలో మన పిల్లల్ని జాయిన్ చేయాలి కేజీ 1లో అనుకుంటే అగైన్ ఆగస్ట్ వరకల్లా పిల్లలకి 4 ఇయర్స్ ఉండాలండి. అట్లయితేనే జాయిన్ చేసుకుంటారనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సీబీఎస్ఈలో జాయిన్ చేద్దాం అనుకుంటారు కేజీ 1లో వాళ్ళ పిల్లల్ని. కానీ అప్పటికి వాళ్ళ పాపకి 4 ఇయర్స్ లేకపోతే ఏం చేస్తారంటే సెప్టెంబర్ వరకు వెయిట్ చేసి సెప్టెంబర్లో తీసుకెళ్లి బ్రిటిష్ కరిక్యులంలో వేస్తారనమాట. గ్రేడ్ 2 వరకు ఆ పిల్లలు అక్కడనే చదువుకొని గ్రేడ్ 3కి వచ్చేసరికి సీబీఎస్ఈకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఏంటంటే గ్రేడ్ 2 వరకు సీబీఎస్ఈలో కానీ ఐసీఎస్ఈలో కానీ సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. అవే ఏబిసిడీలు నేర్పిస్తారు కదండి. సో, గ్రేడ్ 3కి వచ్చేసరికి మన సీబీఎస్ఈలో ఎగ్జామ్స్ కానీ, బుక్ నాలెడ్జ్ కానీ, సిలబస్ కానీ కొంచెం టఫ్ అయిపోతుందంట. ఐసీఎస్ఈలో మాత్రం అంత టఫ్ ఉండదంట. అందుకే సీబీఎస్ఈలో చదువుకునే పిల్లలు ఈజీగా బ్రిటిష్ కరికులంలో వెళ్ళి అడ్జస్ట్ అయిపోతారంట, ఎంజాయ్ చేస్తారంట. కానీ అదే బ్రిటిష్ కరికులంలో చదువుకున్న పిల్లలు సడన్గా సీబీఎస్ఈలోకి జంప్ అయితే ఆఫ్టర్ గ్రేడ్ 2 కొంచెం కష్టం అయిపోతుంది. అందుకే మోస్ట్లీ మన ఇండియన్స్ అందరూ సీబీఎస్ఈ సిలబస్నే అక్వైర్ చేస్తారు. ఒకవేళ సడన్గా ఇండియాకి వెళ్ళాల్సి వచ్చినా, వేరే కంట్రీస్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా సేమ్ కరికులంలో స్కూల్స్ ఎత్తుకొని వేసుకొని హాయిగా పిల్లలకి కూడా ఇబ్బంది ఉండదు, వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ అండి. పేరుకే ఏప్రిల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి. కానీ అడ్మిషన్స్ మాత్రం అక్టోబర్లోనే స్టార్ట్ అయిపోతాయి. నవంబర్ ఎండ్ వచ్చేసరికల్లా అడ్మిషన్స్ సీట్లన్నీ కథం అయిపోతాయి అనమాట. గున్నుకైతే మేము ఆల్మోస్ట్ 10 స్కూల్స్కి అప్లై చేసినాము. 7 స్కూల్స్ నుంచి మాకు కాల్ వచ్చింది. 5 స్కూల్స్కి మేము ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే ఒక్క స్కూల్లో మాకు సీట్ వచ్చింది అనమాట. అదే సన్ రైజ్ అబుదాబి స్కూల్లో. సో, అందుకనే మీరు అర్థం చేసుకోండి, అన్ని ఇండియన్ స్కూల్స్కి
అప్లై చేయండి. అక్టోబర్ రాగానే అన్ని స్కూల్స్లలో అడ్మిషన్స్ ఓపెన్ అవుతుంది. అయితే పర్టికులర్ స్కూల్ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినాం అనుకోండి, అడ్మిషన్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. వాళ్ళు ఒకవేళ అడ్మిషన్స్ ఓపెన్ చేస్తే ఆ పోర్టల్లో వెళ్ళి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేసేసేయండి, సబ్మిట్ చేయండి. దట్స్ ఇట్. మనం సెలెక్ట్ అయితే మనకు ఒక ఈమెయిల్ వస్తుంది, మనం వెళ్ళి అటెండ్ అవ్వడం అనమాట. కొన్ని స్కూల్స్ ఏమో ఇంటర్వ్యూ చేస్తారు, కొన్ని స్కూల్స్ ఏమో ఎగ్జామ్స్ పెడతారు, కొన్ని స్కూల్స్ ఏమో లక్కీ డ్రాలో పిక్ చేస్తారు. గున్నుకేమో KG1లో జాయిన్ చేసినప్పుడు మాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు అనమాట. మోస్ట్లీ ఏమడుగుతారండి, యానిమల్ నేమ్స్ అని, ఆబ్జెక్ట్స్ నేమ్స్ అని, నంబర్స్, కలర్స్ అని చెప్పేసి అడుగుతారు. సో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చెప్తున్నారు అనుకుంటే దెన్ మనకి సీట్ ఇచ్చేస్తారు అనమాట. దేవుడి దయ వల్ల గున్నమ్మ నంబర్స్, కలర్స్, యానిమల్స్ అన్ని నేమ్స్ బాగానే చెప్పింది. సో అందుకనే మాకు సీట్ వచ్చింది అనమాట. కొన్ని స్కూల్స్ ఏమో లక్కీ డ్రాలో పిక్ చేసుకుంటారండి. అది నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. గంటలు టైం లైన్లో వెయిట్ చేసి రాలేను అనుకుంటే బాగా కోపం వస్తుంది. సరే, మేము ఇండియా నుంచి వచ్చి వీసాలు, ఎమిరేట్స్ ఐడీలు అన్నీ ప్రాసెస్ చేసుకొని సెటిల్ అయ్యేసరికల్లా స్కూల్స్లో అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాక పిల్లలకి ఆ అకాడమిక్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుందా అని కంగారు పడే వాళ్ళ కోసం ఒక మంచి ఆప్షన్ ఉందండి. అదే ఆన్లైన్ స్కూల్స్. సో ఇండియాలో ఉన్న కొన్ని మంచి ఆన్లైన్ స్కూల్స్ని నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఈ ఆన్లైన్ స్కూల్స్ కూడా సేమ్ లైక్ ఫిజికల్ స్కూల్స్ లాగానే అండి. రోజు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఫిజికల్ స్కూల్స్లో మీకు పాస్అవుట్ అయిన తర్వాత ఇచ్చిన సర్టిఫికెట్ అండ్ టీసీ ఎట్లాగైతే అటెస్టెడ్ చేయించి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో ప్రొవైడ్ చేస్తారు, సేమ్ ఆన్లైన్ స్కూల్స్లో కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలు పాస్ అయిన సర్టిఫికెట్ అండ్ టీసీని అటెస్టెడ్ చేయించి ఇక్కడ వచ్చి హ్యాపీగా సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రేడ్కి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో ఇది సంగతి. ఒకవేళ మీకు ఇక్కడ స్కూల్స్లో అడ్మిషన్ దొరకలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకుంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ స్కూల్స్కి అప్లై చేసుకోండి. అక్కడ మీకు ఈజీగా ఆ 1 అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసుకోవచ్చు వితౌట్ వేస్టింగ్ కిడ్స్ అకాడమిక్ ఇయర్ అనమాట. నాట్ ఓన్లీ ఇన్ UAE అండి, వేరే కంట్రీస్కి వెళ్తుంటారు పేరెంట్స్, అక్కడ వాళ్ళకి స్కూల్ అడ్మిషన్ దొరకలేదు అనుకోండి, దెన్ దే కమ్ డైరెక్ట్లీ టు ద ఆన్లైన్ స్కూల్స్ అండ్ టేక్ అడ్మిషన్స్ అనమాట. ఇది ప్రాసెస్ చాలా మంది చేస్తున్నారు. సో ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండి సౌత్ కొరియాలో ఉంటుంది. సో వాళ్ళు సౌత్ కొరియాలో ఉన్నప్పుడు వాళ్ళ పాపకి గ్రేడ్ 2 అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు అబుదాబి షిఫ్ట్ అయ్యారు. స్కూల్స్ అడ్మిషన్ క్లోజ్ అయ్యే టైంకి వాళ్ళు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఇయర్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఆ పాపకి తీసుకెళ్ళి ఇండియాలో ఉన్న ఒక ఆన్లైన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. గ్రేడ్ 3 అంతా ఆ పాప ఆన్లైన్ స్కూల్లోనే కంప్లీట్ చేసింది. డైలీ క్లాసెస్ ఉండేవంట, ఎగ్జామ్స్ ఉండేవంట, ఇంటర్నల్స్ ఉండేవంట, అండ్ అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ డేస్ అని ఉండేవంట. సో సేమ్ లైక్ ఫిజికల్ స్కూల్ అండి. సో తను కంప్లీట్ చేసుకుంది గ్రేడ్ 3 అంతా. అక్కడ సర్టిఫికేట్ తీసుకొని, పాస్అవుట్ అయిన సర్టిఫికేట్ తీసుకొని అండ్ టీసీ కూడా తీసుకొని దాన్ని అటెస్టెడ్ చేయించి ఇండియాలో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత తనకి ఇప్పుడు బ్రైట్ రైడర్స్లో గ్రేడ్ 4లో సీట్ వచ్చిందనమాట. సో అది సంగతి. సో ఫైనల్గా డాక్యుమెంట్స్ అండి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటాయి పిల్లలకి స్కూల్ అడ్మిషన్స్కి అప్లై చేయాలనుకుంటే, ఫస్ట్ థింగ్ పాస్పోర్ట్, ఎమిరేట్స్ ఐడి అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ అండ్ దెన్ తౌతిక్ అండి. తౌతిక్ అంటే ఏం లేదండి, అఫీషియల్గా మీరు ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని, ఇల్లుని రెంట్కి తీసుకొని ఉంటున్నారు అని ఒక ప్రూఫ్ లాగా అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పేరెంట్స్ ఎమిరేట్స్ ఐడీలు, పాస్పోర్ట్ కాపీలు కూడా అడుగుతారు అనమాట. ఇక ఫీజ్ సంగతి చూసుకుంటే CBSEతో కంపేర్ చేస్తే IG కానివ్వండి, లేదనుకుంటే బ్రిటిష్ కరికులం కానివ్వండి, రెండిట్లోనూ కంపేర్ టు CBSE డబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు గున్నుకి CBSE ఇండియన్ స్కూల్లో వేసామండి, దానికి 9,500 అండి KG1కి, అంటే LKGకి 9,500 ఉంది. అదే మనం బ్రిటిష్ స్కూళ్ళల్లో మేరీల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది, మీరు వెళ్ళి వెబ్సైట్లో చెక్ చేయండి. ఆ స్కూల్లో వేస్తే KG1కి 17,000 అండి. లిటరల్లీ డబుల్ ప్రైజ్ అనమాట. సో అందుకనే మోస్ట్లీ కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి కూడా CBSEనే చూస్ చేసుకుంటారు. ఇక ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏముంటాయండి మీకు తెలిసిందే కదా, ఇండియాలో లాగానే ఇక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్, బుక్స్, యూనిఫామ్కి అన్నిటికీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అనమాట. మధ్యలో ఈవెంట్స్ అని ఇంకా ఛార్జ్ చేస్తూనే ఉంటారంట. మా ఫ్రెండ్స్ అందరు చెప్తుంటారు అనమాట, ఏ ఈవెంట్ వచ్చినా సరే ఇంటికి ఇంత బిల్ పంపిస్తారు, సో మనం పే చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద థింగ్, ఇండియాలో కూడా సేమ్ ఉంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, లాస్ట్లీ ఒక క్వశ్చన్ అడిగారు నాకు ఇన్స్టాగ్రామ్లో, అంటే ఇన్ని స్కూల్స్కి అప్లై చేస్తే ఇన్ని స్కూల్స్కి కూడా మనము అడ్మిషన్ ప్రాసెస్కి ఫీజు కట్టాల్సి ఉంటుందా అక్క అని చెప్పి అడిగారు. అట్లేం ఉండదండి, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. ఈవెన్ మనకి సీట్ వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఇంకేదైనా అడ్మిషన్ ప్రాసెస్ ఉన్నా కూడా ఫ్రీగా చేసిస్తారు తప్పిస్తే ఎక్స్ట్రాగా ఎట్లాంటి ఛార్జెస్ ఏం వేయరు మనకి.
ఇండియాలో అట్లా చేస్తున్నారేమో, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ ఇక్కడైతే ఏ స్కూల్కి అప్లై చేసినా కూడా మనం ఫ్రీగా అప్లై చేయొచ్చు. సీట్ వచ్చిన తర్వాత జస్ట్ అడ్మిషన్ ఫీజు మాత్రమే కట్టాలి తప్పిస్తే ఇట్లా ప్రాసెస్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అట్లాంటి ఛార్జెస్ ఏమి ఉండవు. ఇక బిలో 4 ఇయర్స్ బేబీస్ ఉన్న వాళ్ళ సంగతి అండి. డే కేర్ సెంటర్స్ అంటారా? లేదంటే కిండర్ గార్టెన్, ప్రీ స్కూల్ ఎనీథింగ్ అండి. జస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేయండి. నియర్ బై కిండర్ గార్టెన్స్ ఆర్ డే కేర్ సెంటర్, ప్రీ స్కూల్ అని చెప్పేసి మీకు మస్తు రిజల్ట్స్ కనిపిస్తవి. అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయండి. ఒక్క ఖలీఫా సిటీలో అంటే ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్న ఏరియాలో మాత్రం ప్రీ స్కూల్స్ పర్ మంత్‌కి ప్రీ స్కూల్‌కి 3500 దిరం చెప్పారు. సో, అందుకే మేము ఇక్కడ నుంచి సక్కగా తీసుకపోయి షాబియాలో ఏసినామనమాట. సో, అది సంగతి. ఖలీఫా సిటీ సైడ్‌లో ఉంటే మట్టికి ప్రీ స్కూల్స్ చాలా కాస్ట్ ఉన్నవి. అదొక్కటి విషయం గుర్తుపెట్టుకోండి. లేదు బనియాస్, ఎంపీజెడ్‌లేర్, మురూర్ ఏరియాలో ఎక్కడ పోయినా సరే ప్రీ స్కూల్స్ మనకి దొరుకుతాయి. మోస్ట్‌లీ మన ఇండియన్ ప్రీ స్కూల్స్ అన్నీ గూడా బిట్వీన్ 500 దిరం నుంచి 800 దిరం లోపలనే ఉంటది పర్ మంత్‌కి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటే మీరు ఇండియా నుంచి వస్తున్నారని గాదు. ఇక్కడున్న వాళ్ళకైనా సరే అన్ని స్కూల్స్‌కి అప్లై చేసినా గూడా కేజీ 1లో కొంతమందికి సీట్ దొరకదనమాట. అంటే ఎల్‌కేజీలో మెయిన్ స్కూల్‌లలో సీట్ దొరకదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ప్రీ స్కూల్స్‌లోనే కొన్ని ప్రీ స్కూల్స్ ఏందంటే కేజీ 1, కేజీ 2 ప్రోగ్రామింగ్ పెడతారనమాట. సో, పిల్లలకి కేజీ 1, కేజీ 2 గూడా ఈ ప్రీ స్కూల్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్‌లోనే కంప్లీట్ చేసేస్తారనమాట. మళ్ళీ వాళ్ళు గ్రేడ్ 1కొచ్చినప్పుడు మెయిన్ స్కూల్‌లలో ట్రై చేస్తారు. అండ్ గున్ను ప్రీ స్కూల్ వాళ్ళు గూడా కేజీ 1, కేజీ 2 ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు. జస్ట్ ఎవరికైనా ఐడియా వస్తదన్నట్టుగా ఈ పాయింట్‌ని గూడా నేను యాడ్ చేసిన. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. బ్యాక్గ్రౌండ్ అంతా చెత్త చెత్తగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే వాడిని పడుకోబెట్టి నేను ఇదంతా క్లీన్ చేసి నేను చక్కగా రెడీ అయ్యి వచ్చి కూర్చొని వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసేసరికి వాడు లేస్తాడు అనమాట. ఆల్రెడీ మీరు మధ్యలోనే చూసారు కదా, వాడు ఒకసారి లేచిండు, మళ్ళీ పోయి వాడిని పడుకోబెట్టి ఈవెన్ నా వాచ్ కూడా పోయింది. సో అదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఏది పట్టించుకోకుండా జస్ట్ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వచ్చి చక్కగా వచ్చి కూర్చున్నా. ఎస్, డిస్క్రిప్షన్ మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి. స్కూల్ నేమ్స్ ఉన్నవి, ఆన్లైన్ స్కూల్స్ కానివ్వండి, సిబిఎస్ఈ, బ్రిటిష్ కరికులంకి సంబంధించిన స్కూల్ నేమ్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను. అండ్ ఏం లేదంటే డైరెక్ట్గా మెయిన్ వెబ్సైట్లోనే వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. స్పెషల్గా లింక్ ప్రొవైడ్ చేయడానికని ఏమి ఉండదు. అందరికీ తెలిసిందే, ఈజీగా మీరు లింక్స్ అని చూసుకుంటారు. సో అందుకే నేను ఏం లింక్స్ అట్లాంటివి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ మిగతా వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది, విచ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ. అండ్ ఆల్సో కామెంట్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్. ఐ వుడ్ లవ్ టు ఆన్సర్. Yes, thank you so much for watching. Please do subscribe to my channel. We'll meet you in the next one. Thank you. Tata, bye bye.